దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. యేసు ప్రభువారు ఆ యొక్క ఆయన ఔన్నత్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఆయన రాస్తూ ఉంటారు. ఆయనకు కలిగిన మంచి మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవుని స్వరూపంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న ఆయన అక్కడే ఉందాము అని అనుకోలేదు. కానీ ఆయన మనుష్యుల పోలికగా పుట్టారంట. దేవుని స్వరూపంలో ఉన్న ఆయన మనుష్యుల పోలికగా పుట్టారు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారంట. అంటే ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి దాసునిగా మారడం అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవరైనా ఒక కలెక్టర్గా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్యూన్గా మారాలంటే మారగలడండి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మారలేడు. ఎందుకంటే అతని హోదా నుంచి అతని ఎంత మాత్రం తగ్గించుకోవటానికి ఇష్టపడ్డు. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో మనకు ఉన్నటువంటి అధికారం నుంచి కానీ అహంకారాన్ని బట్టి కానీ అక్కడే ఉందామని ఆశపడతాం. కానీ ఒక మెట్టు దిగటానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడం. చాలామంది కుటుంబాల్లో కలహాలు జరగడానికి కారణాలు ఏంటండి? వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మేమున్న మెట్టు మీద నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిందకు దిగము అని చాలామంది అదే స్థితిలో ఉంటారు. భార్య భర్తలు చాలామంది ఉన్నారండి. చాలామంది భార్య భర్తలు తగులాడుకుంటూ ఉంటారు. ఉదయకాలమే లేచి లేకపోతే ఒకరికొకరు సారీ చెప్పుకొని ముందుకు సాగిపోదామని అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏ మెట్టు అయితే ఎక్కారో ఆ మెట్టు మీద మేము నిలబడతాం, మేమెందుకు తగ్గించుకోవాలి అన్న ఒక్క పాయింట్ మీద కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి రోజు మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు దాసుని స్వరూపాన్ని ధరించుకోవటానికి ఇష్టపడ్డారంట. దేవుని స్వరూపంలో ఉన్న ఆయన దాసుని స్వరూపం ధరించుకోవటానికి ఇష్టపడ్డారు. తన్ను తాను రిక్తునిగా చేసుకోవటానికి, తనను తాను ఖాళీగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడ్డారట. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డారు. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నారని వాక్యంలో రాయబడింది. తగ్గించుకున్న వారు హెచ్చించబడతారనే మాట మనం వింటూ ఉంటాం. ఎవరి తగ్గింపు వాళ్ళని హెచ్చిస్తుంది, ఎవరి తగ్గింపు వారిని ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తుంది. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడే అంత తగ్గించుకుంటే మనము ఎంతలా తగ్గించుకోవాలండి? ఈరోజు చాలా విషయాల్లో గర్వాలు, చాలా విషయాల్లో అతిశయాలు. కొంచెం టాలెంట్ ఉంటే గర్వం, కొంచెం మాటకారితనం ఉంటే గర్వం, కొన్ని ఆత్మలను రక్షిస్తే గర్వం, కొంచెం ప్రార్థన బాగా చేస్తే గర్వం. ప్రతి దానికి కూడా గర్వం పడి హెచ్చింపైనటువంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన తగ్గించుకున్నారు. ఆ సిలువలో ఈరోజు సిలువ ధ్యానాలు చేస్తున్నటువంటి మనము ఆయన యొక్క తగ్గింపును మనం కూడా నేర్చుకుందాం. తగ్గింపు జీవితం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అవును ప్రభువా, నిన్ను పోలి నడుచుకునే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మీలో ఉన్నటువంటి తగ్గింపు నాయన, దైవ స్వరూపము కలిగినటువంటి మీరు దాసునిగా రిక్తునిగా ఎలాగో తగ్గించుకున్నారో అట్టి తగ్గింపు జీవితం మా అందరికి దయచేయండి అయ్యా. మాలో ఉన్న తలాంతులు కానీ, మాలో ఉన్న ఏదైనా కానీ ప్రభా మీరిచ్చిందే, మీరివ్వకపోతే మేమేమి చేయలేము అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరు కలిగి ఉండటానికి సహాయం చేయండి. తగ్గింపు జీవితము కలిగి నాయనా సిలువను ధరించి ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.